సర్వోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మేము వినబోచున్నటువంటి సందేశము మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని, నేటి సందేశం వినిచిన ప్రతి ఒక్కరూ మీ నిత్యరాజ్యానికి వారసులగినట్లు, పాత్రలగినట్లు మీ పరిశుద్ధాత్మ కార్యం దయతో జరిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో నుండి ఒక శ్రేష్టమైనటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఒక సొంత ఇల్లు, బాడుగ ఇల్లు పెట్టి ఏది కావాలి అని కోరుకోమంటే మీరేం కోరుకుంటారు? ఎందుకు అంటే సొంత ఇల్లు అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది. మనం బాడుగ ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజు దాన్ని ఖాళీ చేయాలి. సొంత ఇల్లు అయితే అటువంటి సమస్యలు అనేవి ఉండవు. మీ దగ్గరికి వచ్చి ఒక గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం పెట్టి ఏది కావాలి అంటే ఏం కోరుకుంటారు? గవర్నమెంట్ జాబ్, ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటారు కదా. ఎందుకు అంటే గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది మనం చనిపోయేదాకా, ఇంకా చెప్పాలి అంటే వృద్ధాప్యం వరకు ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ పెన్షన్ అనేటువంటిది వస్తుంది. ఎప్పుడు కూడా మనిషి పర్మనెంట్ థింగ్స్, మ్యాన్ ఆల్వేస్ సీక్స్ పర్మనెంట్ థింగ్స్. ఎప్పుడు మనిషి శాశ్వతమైనటువంటి వాటిని ఇష్టపడతా ఉంటాడు, ఎక్కువ కాలం ఉండేటువంటి వాటిని ఇష్టపడతాడు. మనకు ఒక అవకాశం వచ్చి, అమ్మ అయ్యా నీవు 30 సంవత్సరాలు జీవించాలనుకుంటున్నావా, 70 సంవత్సరాలు జీవించాలనుకుంటున్నావా అంటే ఏది కోరుకుంటారు? 30, 70, ఇంకా ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటాం. అంటే ఎక్కువ సంవత్సరాలు ఉండేటువంటి దాన్ని సహజంగా మనము ఇష్టపడతాం. సో వాట్ ఈస్ పర్మనెంట్, ఏది శాశ్వతము అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు వాట్ ఈస్ పర్మనెంట్ ఆర్ ఎటర్నిటీ, ఏది నిత్యత్వము లేక శాశ్వతము అనేటువంటి సందేశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇందులో అనేక విషయాలు ఉన్నాయి, అన్నీ మనం చెప్పుకోలేము, కానీ ఒక 7 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. వాట్ ఈస్ పర్మనెంట్ ఆర్ ఎటర్నిటీ, ఏది శాశ్వతమైనది అన్న ప్రశ్నకి ఒక 7 జవాబులు బ్రీఫ్గా మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా గాడ్ ఈస్ పర్మనెంట్, దేవుడు శాశ్వత కాలం ఉండేటువంటి వాడు. ఒకసారి మోషే దేవునితో మాట్లాడుతూ ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు మరి ఎవరు నేను పంపించాడు అని అంటే నీ పేరేమని అడిగితే నేను ఏం చెప్పాలి? చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, చాలు. ఆ ఉన్నవాడను అన్న ఆ పదం బైబిల్లో బోల్డ్ లెటర్స్లో రాశారు కదా. ఉన్నాయండి బైబిల్లో, బోల్డ్ లెటర్స్లో ఉన్నాయి. ఉన్నవాడను అనేటువంటి పదము బోల్డ్ లెటర్స్. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్. దేవుడు ఎప్పుడు ఉన్నటువంటి వాడు. 93వ కీర్తన 2వ వచనం ఒకసారి చూడండి. 93వ కీర్తన 2వ వచనం, పురాతన కాలము నుండి నీ సింహాసనము
సదాకాలము ఉన్నవాడవు నీవే. సదాకాలము ఉన్నవాడవు నీవే. దేవుడు ఎప్పుడూ ఉంటాడు ప్రియులారా. ఆయన సంవత్సరాలకు అంతం అనేటువంటిది లేదు. ఈ సదాకాలము అనేటువంటి పదజాలం ఎలాంటిది అంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటిది. ఈ సృష్టిని గురించి మనం గమనిస్తే అటు భూమి మీద కానివ్వండి, అంతరిక్షంలో కానివ్వండి, ఈవెన్ పరలోకాన్ని తీసుకున్న వాటన్నిటికీ ప్రారంభం అనేటువంటిది ఉంది. కానీ దేవునికి ప్రారంభం అనేటువంటిది లేదు, ముగింపు అనేటువంటిది లేదు. దేవుడు కాలాతీతుడు. ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు అంటే there is no any answer of God's existence. దేవుని యొక్క ఉనికికి ఆయన ఇంతకాలం నుండి ఉన్నాడు అన్న జవాబు అనేది లేదు. అపోస్తలుల కార్యములో ఒక మాట మనం చూస్తాం. ఏమని చూస్తాము అంటే, కాలములను సమయములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. కాలము, సమయం అనేటువంటిది దేవుని స్వాధీనంలో ఉన్నాయి, కానీ దేవుడు వాటి స్వాధీనంలో లేదు. కాబట్టి గాడ్ ఈజ్ ఎటర్నల్ ఆర్ గాడ్ ఈజ్ పర్మనెంట్. కనుక దేవుడు శాశ్వతమైనటువంటి వాడు, దేవుడు నిత్యము ఉండేటువంటి వాడు. రోమపత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూడండి. వారు అక్షయుడగు దేవుని మహిమను, అక్షయుడు అంటే అర్థం ఏంటి? క్షయము కానటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు, నశింపనటువంటి వాడు. అక్షయుడగు దేవుని మహిమను, క్షయమగు అంటే నశించిపోయేటువంటి మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాద అంటే 4 పాదముల జంతువులు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చింది. చూడండి, ఈ లోకంలో ఎన్నో దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. సృష్టిలో కొండలు, గుట్టలు, పశువులు, క్రిమికీటకాలు, జంతువులు, అంతరిక్షంలో సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, గాలి, ఇలా పంచభూతములు పూజింపబడుతూ ఉన్నాయి. సృష్టిలో అనేకమైనటువంటివి పూజింపబడుతూ ఉన్నాయి. అక్కడ మనుషుల యొక్కయు అని చూస్తూ ఉన్నాం. మనుషులు కూడా పూజింపబడుతూ ఉన్నారు. అయితే వీటన్నిటిని గురించి ఏమని చూస్తున్నాము అంటే క్షయమైన అని చదువుతా ఉన్నాం. ఈరోజు మరి దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతున్నవన్నీ ఒకరోజు కనపడవు ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి చూడండి, తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. అటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ప్రియులారా. ఇంకా బైబిల్ ఏమని చెబుతుంది అంటే
అదే 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. ఒకరోజు ఈ క్షయమైనవన్నీ కూడా నశించిపోతాయి ప్రియులారా, కానీ దేవుడు మాత్రము నశింపడు. సో గాడ్ ఈస్ పర్మనెంట్. ఏది శాశ్వతము అంటే దేవుడు శాశ్వతుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి దేవుడిని మనం కలిగి ఇన్ ద సేమ్ టైం గాడ్ వాంట్స్ ఆల్ హ్యూమానిటీ టు హ్యావ్ ద సేమ్ గాడ్. ఇటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. దేవుడు మానవులందరూ కూడా తను కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. చాలా మందికి సత్యం తెలియదు ప్రియుల. నేను ఇందాక 2 ప్రశ్నలు మీకు వేశాను. గవర్నమెంట్ జాబ్ మీ ఎదుట పెట్టి ప్రైవేట్ జాబ్ మీ ఎదుట పెడితే మనం ఏది కోరుకుంటాము? ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కోరుకుంటాం. ఎందుకంటే అది ఎప్పుడూ ఉండేటువంటి సొంత ఇల్లు బాడీ ఇల్లు పెట్టి ఏది కావాలి అంటే సొంత ఇల్లే కోరుకుంటాం. ఎందుకంటే అది జీవితకాలం ఉండేటువంటిది కనుక. కాబట్టి మనిషికి ఏది శాశ్వతం అనేది తెలిస్తే దాన్ని ఖచ్చితంగా కోరుకుంటాడు. కనుక ఏది శాశ్వతం అంటే మొట్టమొదటిగా దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. రెండవది ఏది శాశ్వతము అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ పర్మనెంట్. దేవుని యొక్క సన్నిధి శాశ్వతమైనటువంటిది ప్రియులారా. నిత్య సన్నిధి దేవుని యొక్క సన్నిధి అంటే దేవుని తోడు, దేవుడు మాట్లాడేటువంటి విధానం, దేవుడు నడిపించేటువంటి విధానం, దేవుడు సహాయపడేటువంటి విధానం. We can get everything from his presence. దేవుని సన్నిధిలో నుంచే మనం అన్నిటిని కూడా పొందుకోగలుగుతాం. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చదవండి. ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 28:20. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉండును. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటి అంటే సదాకాలము మీతో కూడా ఉండును. ఎప్పటి వరకు అట? సదాకాలం. ఓకే. ఇంకా ఏమని చూస్తున్నాం అక్కడ? యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి వరకు అంటే అది భూమి మీదకు సంబంధించినటువంటిది. భూమి మీదకు సంబంధించినటువంటిది పిల్లలు. యుగ సమాప్తి వరకు అంటే ఈ యుగము సమాప్తమైపోయేంత వరకు నేను మీతో కూడా ఉంచాను. We have the presence of God on this earth. భూమి మీద మనం దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉన్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి సదాకాలము అనేటువంటి పదజాలము భూమి మీదకు సంబంధించినటువంటిది. భూమి మీద మనం జీవించే జీవితానికి వర్తించేటువంటిది. చూడండి 48వ కీర్తన ఇందాక చదివాం కదా. 48వ కీర్తన 14వ వచనం ఒకసారి చూడండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించాడు. మరణం అంటే భూమి మీద సంబంధించినటువంటి మరణం. అప్ టు ద డూమ్స్ డే ఆర్ ఎండింగ్ డే, చివరి దినము వరకు, మరణము వరకు మనలను నడిపించేవాడు. అంటే భూమి మీదకు సంబంధించినటువంటిది ఇది. ఇంకోసారి చదవడం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ మాట చాలా ఊరట కలిగించేటువంటి మాట. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అంటాడు.
ఇంకా ఏమని చెప్తాడు 14వ యోహాను సువార్తలో మొదటి వచనం, మీ హృదయమును కలవరపడని. ప్రియులారా, సదాకాలము విడువనటువంటి దేవుడు. నిజంగా ఈ లోకంలో యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు మామూలు ధన్యులు కాదు ప్రియులారా. వి కాంట్ మెజర్ ఇట్, దాన్ని మనం కొలత వేయలేము. కొన్నిసార్లు మనమైనా దేవుడిని విడిచిపెడతామేమో కానీ మనం నమ్మిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. హెబ్రీ పత్రిక 13:5 ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. హీ నెవర్ ఫర్సేక్ యు ఆర్ లీవ్ యు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడం ప్రియ. మరణము వరకు ఆయన నడిపిస్తాడు. సదాకాలము మీతో ఉన్నటువంటి వాడు. సదాకాలము అంటే కష్టాలలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రయాణాల్లో, పోరాటంలో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో. అంతే కదా, భూమి మీద మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. ఇట్ ఈస్ లైక్ ఎ జర్నీ. ఇది ఒక యాత్ర లాంటిది, ప్రయాణం లాంటిది ప్రియులారా. ఒక ఓడ సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రశాంతంగా వెళ్ళలేదు. మార్గం మధ్యలో ఎన్నో ఆటుపోట్లు, ప్రమాదం గుండానే ఓడ ప్రయాణం చేస్తుంది. ఏ సమయంలో అయినా ఓడ మునిగిపోవచ్చు. కానీ ఆ భద్రత, సెక్యూరిటీ అనేటువంటిది దేవుడు ఇస్తాడు. మన జీవితం కూడా అంతే. ఈ లోకం అనేటువంటి సముద్రంలో మన జీవితం ఒక ఓడ ప్రయాణం లాంటిది ప్రియ. ఈ ఓడ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, తిరస్కారాలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇలాంటివన్నీ మనం ఎదుర్కొంటాం. అయితే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే God is with me in every circumstance. In the time of troubles, in the time of depression, in the time of desperation, in the time of sickness, in loneliness, ఒంటరితనంలో ఉన్న సమయంలో, ఆశాభంగం చెందినటువంటి సమయంలో, నిరుత్సాహ పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి సమయంలో, నా అనేటువంటి వారు ఎవరు లేదు అనుకునేటువంటి సమయంలో కూడా దేవుడు నీతో ఉన్నాడు. Sometimes we forget our God that He is with me. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు నాతో ఉన్నాడు అని మర్చిపోతాం. సీయోను కుమారి అంటున్నది ఏమంటుంది? యెహోవా నన్ను మర్చి ఉన్నాడు. కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు, బాధలు, తిరస్కారాలు ఏం చేస్తాయంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అనిపిస్తుంది. దేవుడు నాతో కూడా లేడు అనిపిస్తుంది. శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నారు, ప్రభువు వారితో కూడా ఉన్నాడు. కానీ గాలి, తుఫాను, సముద్రం యొక్క భీకరత్వము, అలలు వారిని భయపడుతూ ఉన్నాయి. బట్ జీసస్ వాస్ విత్ దెం. కానీ ప్రభు వారితో కూడా. ప్రియులారా, ప్రభు ఉన్నటువంటి ఆ దోణి ఎన్ని అలలు కొట్టబడినా అది మునిగిపోలేదు. ఎందుకు అంటే ఆ దోణిపై కొట్టేటువంటి గాలులను, ఆ దోణిపై వీచేటువంటి గాలులను, కొట్టేటువంటి అలలను గద్దించేటువంటి దేవుని వారు కలిగి ఉన్నారు. వాటిని రూపుమాపి ప్రశాంతతను తీసుకొచ్చేటువంటి దేవుని వారు కలిగి ఉన్నారు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను, మరణం వరకు నడిపిస్తే చాలు కదా, సరిపోద్దా కదా? మరణం వరకు పర్మనెంట్ అంటే అదే కదా. ఇందాక ఉద్యోగం గురించి చెప్పుకున్నాం, సొంతిళ్ళ గురించి చెప్పుకున్నాం, ఆయుష్ గురించి చెప్పుకున్నాం.
మరణము వరకు అంటే లాస్ట్ మూమెంట్, చివరి క్షణము వరకు దేవుడు నడిపిస్తాడు. అందుకంటే ఇంకేం కావాలి? దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే, బైబిల్లో ఒక మాట చదువుతాం, ఇర్మియా 31:3లో, శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ఆ ప్రేమతో మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు పిల్లలు. అందుకే కొన్నిసార్లు మనం దేవుని దుఃఖపెట్టిన, బాధ పెట్టిన, గాయపరిచిన, స్టిల్ హీ లవ్స్ us, ఇంకా ప్రేమిస్తానే. ఆయన గాయాలను రేపుతూ ఉన్నప్పటికీ, ఆయన నామమునకు అవమానం తెచ్చినప్పటికీ, దూషణ కలుగు చేసినప్పటికీ, ఎన్నోసార్లు దేవుడిని బాధ పెట్టినప్పటికీ దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. వై హీఈస్ లవింగ్, వై హీఈస్ స్టిల్ లవింగ్ us? బికాస్ హీ హ్యాస్ ద ఎటర్నల్ లవ్. ఎందుకు అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, ఆ ప్రేమలో శాశ్వతమైనటువంటిది అనేది ఆయన కలిగి ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక అంటే అర్థం ఏంటి? విడిచే పరిస్థితులు కూడా మనం వెళ్తాం, కొన్నిసార్లు విడిచే పరిస్థితులు కూడా మనం వెళ్తాం పిల్లలు. అయినా కూడా ఆయన విడవట్లేదు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే భూమి మీద ఉన్నప్పుడే జరుగుతున్నటువంటి ప్రక్రియ. భూమి మీద ఉన్నటువంటి సమయంలోనే మనం అనుభవిస్తున్నటువంటి దేవుని ప్రేమ. ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచిస్తే, ఐగుప్తులో వాళ్ళు పడేటువంటి బాధ, వాళ్ళకున్నటువంటి కష్టము, వారు కలిగి ఉన్నటువంటి బానిసత్వాన్ని దేవుడు చూశాడు. చూసి వారిని విడిపించాడు. విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన భూమికి నడిపిస్తా ఉన్నాడు. ఆ మార్గం మధ్యలో వాళ్ళ మార్గము ఎలాంటిది అంటే, అది సుగమమైనటువంటిది కాదు. ఆ మార్గం చాలా కష్టతరమైనటువంటి మార్గం. ఆ మార్గంలో ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. అయినా కూడా ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి వారి మధ్యలో నుంచి నడిపించారు. ఎవరైనా దాన్ని చేయగలరా? No one can do that. To split the sea. ఎవరు చేయలేనటువంటి ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేసి ఆగిన నేలపైన నడిచినట్టుగా వారిని నడిపించాడు. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్. ఎక్కడ జరిగింది ఇది? భూమి మీద ఉన్నప్పుడే జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇమాజిన్. అదేదో ఒక ఊహా కల్పితమైనటువంటిది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్ ఆర్ విజన్. అది ఒక దర్శనమో లేక కల వంటిది కాదు. ప్రత్యక్షంగా వారు అనుభవించినటువంటి అనుభవం అది. పిల్లరా, మన జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు, ఆశ్చర్యకరమైనటువంటివి దేవుడు చేస్తాడు. వారు వెళుతూ ఉంటే అరణ్య మార్గంలో భయంకరమైనటువంటి విషసర్పాలు, భయంకరమైనటువంటి తేళ్లు, పాములు, వాటి మధ్యలో నుంచే వాళ్ళని తీసుకెళ్తా ఉన్నాడు. అవి మాత్రం వారికి హాని చేయలేదు. రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభంలో ఉండి దేవుడు వారిని నడిపించాడు. అరణ్యంలో ఆహారం ఎక్కడ వస్తుంది? ఉన్నది కదా. బట్ గాడ్ ప్రొవైడెడ్ ఫుడ్ ఈవెన్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో కూడా దేవుడు వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. బండను చీల్చి సమృద్ధికరమైనటువంటి నీటిని దేవుడు వారికి ఇచ్చాడు. వారి ప్రయాణం అంతటిలో కూడా దేవుడు వారితో ఉన్నాడు. ప్రతి అవసరత దేవుడు తీర్చుకుంటా వచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటివి మనం అనుభవిస్తా ఉన్నాం. ఎప్పుడు, ఎక్కడ అంటే భూమి మీదే. ఇప్పుడే ఈరోజు మనం ధరించినటువంటి వస్త్రాలు, మనం పీల్చేటువంటి గాలి,
మొన్న ఈ మధ్య ఒక హాస్పిటల్లో ప్రైస్ లిస్ట్ రాశారు బోర్డు. ఆ బోర్డు నేను చదువుతా ఉన్నాను. ఏంటి బోర్డు ఏమేమి ఎంత అని చదువుతా ఉంటే ఆక్సిజన్ గంటకి 6,000 అని రాశారు. గంటకి ఎంతట? 6,000. ఇలా ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ పెట్టిన దానికి గంటకి 6,000. మరి దేవుడికి ఎన్ని కోట్లు చెల్లించాలి మనం? ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే నిత్య సన్నిధి. అంటే అప్ టు ద ఎండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ చేసింగ్ us. మరణము వరకు దేవుని యొక్క సన్నిధి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. శ్రమలో నేను నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తాను. శ్రమలో కూడా తోడుగా ఉండేటువంటి వాడు, కష్టంలో, బాధలో, వ్యాధిలో తోడుగా ఉండేటువంటి వాడు, కరువులో తోడుగా ఉండేటువంటి వాడు అంటున్నాడు. ఏమంటాడంటే సదాకాలము నేను మీతో కూడా యుగ సమాప్తి వరకు, మరణము వరకు తోడుగా ఉండేటువంటి వాడు. ఇట్టి దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. పోతే మూడవదిగా ఏది శాశ్వతము అన్న అంశాన్ని మనం పరిశీలిస్తున్నాం. మొదటిది దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. రెండవది దేవుని యొక్క సన్నిధి శాశ్వతమైనది. పోతే మూడవదిగా నిత్య బలి. నిత్య బలి శాశ్వతమైనటువంటి బలి. ఇదే సిలువలో మనం చూస్తాం. సరే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చదవండి. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైనవి. చూడండి, వచనాన్ని మనం గమనించినట్లయితే యాజకులు అని చదువుతా ఉన్నాం. యాజకులు అంటే ప్లూరల్ అన్నమాట. యాజకులు ఎప్పుడు కూడా ఉండేటువంటి వాళ్ళు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి అనేకులు అయ్యారంటే పిల్లలు. ఈ సందర్భం కాంటెక్స్ట్ ఏంటి అని అంటే బలి అర్పణ గురించి, యాజకత్వం గురించి గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. మరి ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉండేది. ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండేది. షెకినా మహిమ అందులో దిగుతూ ఉండేది. ఆ మందసం ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రోక్షించేవాడు. ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా ఇలాంటి విషయాలు మనకు కనిపిస్తాయి. ఈ యాజకులు ఎలాంటి వాళ్ళు అంటే ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళు కాదు. ఒకరు చనిపోయినాక ఇంకొకరు వచ్చారు. అహరోను చనిపోయిన తర్వాత అహరోను కుమారు, వాడు చనిపోయిన తర్వాత వేరే వాడు, వాడు చనిపోయిన తర్వాత వేరే వాడు, వాడు చనిపోయిన తర్వాత వేరే వాడు. ఇలాగునా మారిపోతా ఉండేది ప్రియులారా. ప్రజలు కూడా మారిపోతా ఉండేవారు. ఇశ్రాయేలు సంతానంలో వచ్చి వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళ తర్వాత వాళ్ళకు యాజకులు వేరు. 24వ వచనం కూడా చదువు. ఇక్కడ ఇంకొక యాజకుడిని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఈయన ఎల్లప్పుడూ నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు.
నిరంతరము ఉన్నటువంటి వాడు. ఇందాక మనం చూసాం, యేసుక్రీస్తు ప్రభువుకి ఆది అంతం అనేటువంటిది లేదు. ఆయన నిత్యము ఉండేటువంటి వాడు, నిరంతరము ఉండేటువంటి వాడు. ఇంకొకసారి చదవండి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. మార్పు లేనటువంటి యాజకత్వం, ఇక మళ్ళీ చేంజెస్ అనేటువంటివి లేదు యేసు ప్రభు యొక్క యాజకత్వంలో. అటువంటి యాజకుడిగా, నిరంతర యాజకుడిగా ఉండి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి సదాకాలం నిలిచేటువంటి ఒకే ఒక బలిని యేసుక్రీస్తు ప్రభు అర్పించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, చాలు, సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. అప్పుడైతే ఏటేటా మారిపోతున్నారు, యాజకులు మారిపోతున్నారు, ప్రజలు మారిపోతున్నారు. కొన్ని వేల సంఖ్యలో పశువులు బలైపోతా ఉన్నాయి. ఎన్ని లక్షల మేకలు, ఎన్ని లక్షల పొట్టేలు, ఎన్ని లక్షల గొర్రెలు బలైపోయినాయో మనకు తెలియదు. ఇంకొకసారి చదవండి 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తము చూడండి, సదాకాలము నిలుచు ఒక్క బలిని, నిత్య బలి అంటారు దీన్ని. అంటే సదాకాలం నిలిచేటువంటి బలి ఇది. సదాకాలం అంటే త్రికాలము, వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అనేటువంటిది నిలబడిపోయింది. సదాకాలం నిలుచు ఒక్క బలిని, సదాకాలం నిలుచు ఒక్క బలిని అంటే అన్ని జాతుల ప్రజలకు సంబంధించిన బలి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు ఎవరి గురించి వెళ్తున్నాడు? ఎవరి గురించి వెళ్తున్నాడు? తన గురించి, తన ప్రజలంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. అమోరీయుల కోసం కాదు, ఫిలిస్తీన్ల కోసం కాదు, అమాలేకీయుల కోసం కాదు, కేవలం తన కోసం, ఇశ్రాయేలు కోసం వెళ్ళేవాడు. కానీ ఈ యాజకుడు అలాంటి వాడు కాదు. ఈ యాజకుడు ఎలాంటి వాడు అంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఒకే ఒక్క బలిని అర్పించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్ స్లోగన్, అదేదో సాధారణమైనటువంటి మాట కాదు ప్రియులారా. యేసుక్రీస్తు సర్వలోకములకు ప్రాయశ్చిత్త బలి అయి ఉన్నాడు. సర్వలోకములకు వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ పొందగలిగేందుకు యేసు ప్రభు యొక్క ఒకే ఒక్క బలి సదాకాలం నిలబడేటువంటిదిగా చేయబడింది. బైబిల్లో ఒక దృశ్యాన్ని మనం చూడవచ్చు పిల్లల. ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిదని నన్ను అడిగను. అయ్యా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుంది. ప్రియులారా, ఈ 2 వచనాలను మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక కాలం మనకు కనిపిస్తా ఉంది. ఏ కాలం అది? మహాశ్రమల కాలం.
ఈ మహాశ్రమల కాలంలో వీళ్ళు యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారుగా ఉన్నారు. అసలు ఈ శ్రమల కాలం ఎప్పుడు వస్తుంది? ఈ శ్రమల కాలం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తుంది అంటే యేసు ప్రభు రాకడ తర్వాత శ్రమల కాలం అనేది ప్రారంభం అవుతుంది. యేసు ప్రభు రాకడ ఎప్పుడంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి జన్మించి మరణించి పునరుద్ధరణలో తిరిగి వెళ్ళిపోయి సుమారుగా 2026 సంవత్సరాలు అయిపోయింది సుమారు. అంటే అప్పుడు సిలువలో చిందించినటువంటి ఆ రక్త బలి అప్పటి నుండి ఇప్పటి వరకు అది చెల్లుతానే ఉంది. అంతటితో అయిపోలేదు. సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత మహాశ్రమల కాలంలో కూడా యేసు ప్రభు యొక్క ఆ రక్త బలి లేక బలి అర్పణ అప్పటికి ఇంకా సజీవంగానే ఉంది. అందుకే ఇక్కడ మనం ఏమని చెబుతున్నాము? మహాశ్రమంలో నుండి వచ్చారట్టు. అంటే ట్రిబులేషన్ పీరియడ్ లో కూడా శ్రమల కాలంలో సహితము ఈ బలి నిలబడే ఉంది. ఇంకా సదాకాలం గురించి ఒక్క బలి నేను చదివాను కదా ఇందాక హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో. అంటే ఆ బలి అప్పటి నుండి ఎప్పుడు నిలబడే ఉంటుంది. అసలు వీళ్ళు ఎవరు అంటే మహాశ్రమల కాలంలో వచ్చిన వాళ్ళని చదువుతున్నాం. ఇంకా వీళ్ళ గురించి డీటెయిల్స్ మనకు అర్థం కావాలి అంటే వాళ్ళు యూదులు కాదు, క్రైస్తవులు కాదు. వాళ్ళు ఎవరు? చూడండి 9వ వచనం చదవండి. చూడండి ఇక్కడ ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు, అంటే యూనివర్సల్ గా విశ్వవ్యాప్తంగా వాళ్ళు యూదులైనా, అరబులైనా, క్రైస్తవులైనా, జైనులైనా, హిందూస్ అయినా, ఈవెన్ దో నాస్తికులు, అథిస్టులైనా, వాళ్ళు ఎవరైనా సరే ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి చాలు. ప్రతి జాతిలో నుంచి, ప్రతి జనం, ప్రతి దేశంలో నుంచి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చారు వీళ్ళంతా కూడా. వాళ్ళ సంఖ్య ఎంతో మనకు తెలియదు ప్రియులారా. కానీ వాళ్ళు ఏం చేశారంటే గొర్రె పిల్ల రక్తంలో వారి వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేస్తున్నారు. అంటే అప్పటికి ఆ బలి అలాగే ఉంది. మనం మాట్లాడుకుంటున్నటువంటిది ఫ్యూచర్ థింగ్. ఇది భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ అది నిత్య బలి, అది సదాకాలం నిలిచేటువంటి బలి. అది ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. పోతే 4వదిగా నిత్య ఆత్మ, ఎటర్నల్ సోల్. మనిషి యొక్క ఆత్మ ప్రియులారా. ఒక ఆయన అన్నాడు, వస్తువు గురించి మాట్లాడుతూ, దేవుడు సృష్టించిన మనిషికే గ్యారెంటీ లేదు, మనిషి సృష్టించిన వస్తువుకి గ్యారెంటీ ఎలా ఉంటుంది అన్నాడు. నిజమే. మనం ఏ వస్తువు అయినా తీసుకోండి, దాని గ్యారెంటీ అనేది లేదు. ఏదో ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అదే సమయంలో మనిషికి కూడా గ్యారెంటీ లేదు. ఈ రోజుల్లో వాడు ఇంకో గంట సేపు తర్వాత లేకపోవచ్చు, రేపు లేకపోవచ్చు. కానీ మనుషుల ఆత్మ ఉంది కదా, దాని గ్యారెంటీ ఉంది. దాని గ్యారెంటీ ఉంది పిల్లరా. ఎందుకంటే ఆత్మను సృష్టించినటువంటి దేవుడు నిత్యుడు. మనిషి శరీరం వైపే చూస్తున్నాడు, అందుకే శరీరానికి గ్యారెంటీ లేదంటున్నాడు. శరీరంలో ఉన్న ఆత్మ వైపు చూడట్లేదు, దాని గ్యారెంటీ ఉంది. అది తెలియట్లేదు. అది తెలుసుకోవాలి పిల్లరా. అది నిత్యత్వానికి సంబంధించింది. మనిషికి ఏది శాశ్వతం అనేది తెలిస్తే దాన్నే కోరుకుంటాడు. మనిషికి తనలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వత కాలం ఉండేటువంటిది అన్న సత్యం అర్థం కావాలి.
లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. అదే వ్యక్తిని గురించి పై వచనంలో ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని ప్రతిరోజు సుఖపడుచున్నాడు. ప్రతిరోజు సుఖపడుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బాధపడతా ఉన్నాడు. ఎక్కడ? పాతాళంలో. ఎవరు? ధనవంతుడిలో ఉన్న ఆత్మ. పై భాగంలో మనం చూసిన అతడు పాతి పెట్టబడెను ఉందే. పై భాగంలో చదవండి ఒకసారి. ధనవంతుడు కూడా చనిపోయి ఏం పాతి పెట్టబడింది? శరీరం పాతి పెట్ట, ఆత్మ ఎవరు పాతి పెట్టలేదు. నో వన్ కెన్ బరియల్ ద స్పిరిట్. శరీరాన్ని పాతి పెట్టారు, ఆత్మను పాతి పెట్టలేదు. ఆత్మ నేరుగా ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి. ఎందుకంటే ఆత్మకు మరణం లేదు. డెత్లెస్ స్పిరిట్ అది, మరణం లేనటువంటి ఆత్మ అది. 26వ వచనం చదవండి, అదే అధ్యాయం. అంతేకాదు ఇక్కడ నుండి దాటగోరు వారు, అక్కడి వారు అంటే ఎంతమందో తెలియదు, ప్లూరల్ ప్రియులారా. ఆ పాతాళంలో కేవలం అబ్రహాము, లాజరు, ధనవంతుడే కాదు, చాలా ఎన్ని లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నారో తెలియదు మనకి. ఎన్ని కోట్ల సంఖ్యలో ఆత్మలు ఉన్నాయో మనకి. అది స్పిరిట్ వరల్డ్, అది ఆత్మల లోకం. అది ఆత్మలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉన్నాయి. ఎందుకు వెళ్ళాయి అంటే అవన్నీ మరణం లేనటువంటి ఆత్మలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, 12వ వచనం చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడినట్టు సూచిస్తుంది. మృతులైన వారందరూ చనిపోయారు, మళ్ళా వచ్చారు. మృతులైన వారందరూ ఆత్మలో చనిపోయినటువంటి వాళ్ళు, భౌతిక మరణాన్ని పొందినటువంటి వాళ్ళు. ఏ ఖైదు మొదలుకోనో ఎన్ని కోట్ల సంఖ్యలో ఆ ధవళ సింహాసనం దగ్గరికి వచ్చారు. అప్పటికి డ్యూరేషన్ ఏంటి అంటే, మరి ఇప్పుడు యేసుప్రభు వచ్చేంత వరకు టైం ఎంత అవుతుందో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు తెలియదు. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ సంవత్సరాలు బైబిల్ ప్రకారము 6026 సంవత్సరాలు, బైబిల్ ప్రకారం అంటే హ్యూమన్ హిస్టరీ. మరి ఇంకా ఆత్మలు బ్రతికే ఉన్నాయి. తర్వాత ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు వచ్చిన తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు ఆత్మలు బ్రతికే ఉంటాయి ఈ పాతాళంలో. అదైపోయిన తర్వాత 1000 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క పరిపాలన, అప్పుడు ఈ ఆత్మలు బ్రతికే ఉంటాయి. ఆ 1000 సంవత్సరాల పరిపాలన అనంతరం జరిగేటువంటి జడ్జిమెంట్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే నిత్య ఆత్మ ప్రియులారా, ఈ ఆత్మను గురించినటువంటి అవగాహన మనిషికి రావాలి. శరీరం గురించి ఎలా తెలుసుకుంటా ఉన్నాడు, శరీరంలో ఉన్నటువంటి కనబడని అవయవం గురించి తెలుసుకుంటా ఉన్నాడు. కానీ అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఆత్మను గురించి, శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మను గురించి మనిషికి అవగాహన రావట్లేదు. ఏది శాశ్వతమో దాన్ని మనిషి తెలుసుకుంటే దాన్నే కోరుకుంటాడు. ఎన్నైనాయి? 4. 5వదిగా ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్. దేవుని రాజ్యము శాశ్వత కాలం ఉండేటువంటిది. దేవుని రాజ్యము శాశ్వత కాలం ఉండేటువంటిది ప్రియులారా. బైబిల్ పరంగా మనం ఆలోచన చేసినప్పుడు నిర్గమకాండంలో ఐగుప్తు రాజ్యం మనకు కనబడుతుంది. ఆ ఐగుప్తు రాజ్యానికి ఫరో అధికారిగా ఉన్నాడు. ఆ తర్వాత చిన్నగా బైబిల్ మనం చదువుకుంటూ వస్తే మధ్యలో కొన్ని కింగ్డమ్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి.
కొంచెం మెజారిటీలో ఉన్నటువంటి కింగ్డమ్ ఏంటి అని అంటే తర్వాత బబులోను సామ్రాజ్యం. అది దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఆ బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటిదే మాదియా పారసీక సామ్రాజ్యం. హిస్టరీ ఇది. ఈ మాదియా పారసీక సామ్రాజ్యం వచ్చిన తర్వాత వచ్చినటువంటి రాజ్యం గ్రీక్ సామ్రాజ్యం, అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ గ్రీక్ సామ్రాజ్యాన్ని జయించిందే రోమా సామ్రాజ్యం. ఇలాగ బైబిల్లో కొన్ని రాజ్యాలు మనకి కనిపిస్తాయి. ఇంకా ఈ ప్రజెంట్ డేస్ గురించి మనం ఆలోచిస్తే యుఎస్ఏ అని అంటాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీని ఆగ్రా రాజ్యం అని కూడా అంటారు. యునైటెడ్ స్టేట్స్ అంటే సంయుక్త రాష్ట్రాలు. అలాగే యునైటెడ్ కింగ్డమ్ అని అంటాం. కింగ్డమ్ అంటే సంయుక్త రాజ్యాలు. కనుక ఈ భూలోకంలో ఇప్పటికి ఎన్నో రాజ్యాలు వచ్చాయి. గల్ఫ్ దేశాలు సుమారు 57. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అధికారి, పరిపాలకులు, రాజకీయ నాయకులు అంటాం కదా, రాజులు, మంత్రులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతులు. ఈ లోకంలో ఇప్పటికి ఎన్నో రాజ్యాలు వచ్చాయి. ఈ రాజ్యాలు అన్నిటిని అధిగమించే ఇంకొక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం ఎవరిది అంటే సైతానుది. అంత్యక్రీస్తు ప్రపంచ నియంతగా ఉండి 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతడు జయించుటకు బయలుదేరాడు. జయించుటకు రెండు ఒకే పదాలు. జయించుటకు బయలుదేరాను అంటే ఇక్కడ జయించేశాడు, ఇంకొక దగ్గర జయించేదానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ జయించి ఇంకొక దగ్గర జయించేదానికి వెళ్తాడు. అలా ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ అన్ని రాజ్యాలను జయించే అన్ని రాజ్యాలకు నియంతగా నిలబడతాడు. ఆ పరిపాలన త్వరలో రాబోతుంది. ఈ నియంత పరిపాలన 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటుంది. ఈ పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే చాలా భయంకరంగా ఉంటాయి. భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైనటువంటి రక్తపాతాలు, భయంకరమైనటువంటి మారణ హోమాలు, దురాత్మలు సహితము భూమి మీదకు వచ్చి మనుషులను భయంకరంగా బాధించేటువంటి దినాలు ఈ రాజ్యంలో కనిపిస్తాయి. ఈ రాజ్యం తర్వాత వచ్చేదే యేసు ప్రభు యొక్క రాజ్యం. అది కూడా భూమి మీదే ఉంటుంది. 1000 సంవత్సరాలు ప్రభు భూమిని పరిపాలిస్తాడు. 47వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. దేవుడు సర్వభూమికి, భూమి అనే పదం మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లల. భూమి అంటే ఈ భూమి మీదకి సంబంధించినటువంటిది. సర్వభూమికి రాజు ఉన్నాడు అంటే ప్రపంచం అంతటికి రాజుగా యేసు ప్రభు ఉండబోతున్నాడు. ఆయన పరిపాలన 1000 సంవత్సరాలు ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయండి. 1000 సంవత్సరాలు రాజ్యం చేయండి. ఇప్పుడు సపోజ్ 1000 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి, అది నిత్యత్వానికి సంబంధించింది అవుతుందా, లేకపోతే అది కూడా టెంపరీ, తాత్కాలికమైన?
1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు 1000 సంవత్సరాలు అంటే సంఖ్య వచ్చింది కాబట్టి దీన్ని మనం నిత్యత్వం అంటామా, లేకపోతే టెంపరీగా అంటే తాత్కాలికం అంటామా? తాత్కాలికమే. ఎందుకంటే 1000 అనేది కనిపిస్తా ఉంది. ఈ 1000 సంవత్సరాల తర్వాత నిత్య రాజ్యం అనేటువంటిది వస్తుంది. ఆ నిత్య రాజ్యానికి సంవత్సరాలు ఉండవు. ఆ నిత్య రాజ్యానికి కాలం అనేటువంటిది ఉండదు. ఆ నిత్య రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్లాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. రాత్రిగా ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. చూడండి, ఇక్కడ ఏమని చదువుతున్నాము? యుగ యుగములు ప్రియులారా. యుగ యుగములు అంటే ఇంకా దానికి ఎండింగ్ అనేటువంటిది, బిగినింగ్ అనేటువంటిది లేదు. యుగ యుగములు ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హౌ మెనీ డిస్పెన్సేషన్స్, ఎన్ని యుగాలు అంటే దానికి ఎండింగ్ లేదు. యుగ యుగములు రాజ్యము చేయుదురు. దేవుడు శాశ్వత రాజ్యాన్ని కలిగి ఉన్నాడు ప్రియులారా. దేవుని రాజ్యమే శాశ్వతమైనది. ఇప్పుడు ఇందాక మనం కొన్ని రాజ్యాలు చెప్పుకున్నాం. ఈజిప్షియన్, ఐగుప్తు సామ్రాజ్యం ఇప్పుడు లేదు. బబులోను సామ్రాజ్యం ఇప్పుడు లేదు. రోమా ప్రభుత్వం గురించి చెప్పుకున్నాం. గ్రీకు సామ్రాజ్యం గురించి చెప్పుకున్నాం. ఈ రాజ్యాలన్నిటికీ ప్రారంభం, ముగింపు అనేటువంటిది ఉంది. కానీ దేవుని యొక్క రాజ్యానికి ముగింపు అనేటువంటిది ఉంది. అది నిత్య రాజ్యం. అది అంతం లేనటువంటి రాజ్యం. ఎండ్లెస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంతం లేనటువంటి దేవుని రాజ్యం. దాని గురించి మనం తెలుసుకోవాలి. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరు. ఆరవదిగా నిత్య సువార్త. సువార్త అనేటువంటిది ఒకే ఒకటి ప్రియులారా. దాని గురించి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో దుర్బోధనలు వచ్చి నిత్య సువార్త మీద దాడి చేస్తున్న దినాలు. వాట్ ఈస్ ఎటర్నల్ గాస్పెల్? నిత్య సువార్త ఏంటి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుంది. నిత్య సువార్త అన్ని వరల్డ్ వైడ్ గా పిల్లలు. అదే కదా మనం అక్కడ చదివేది. అన్ని భాషల్లో ఉన్నటువంటి వారికి, అన్ని జాతుల ప్రజలకు, అన్ని దేశాలకి ఒకే ఒక సువార్త. ఆ సువార్త పేరు ఏంటి? నిత్య సువార్త. వాట్ ఇస్ ద ఎటర్నల్ గాస్పెల్? ఏది శాశ్వతమైనటువంటి సువార్త లేక నిత్య సువార్త? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను,
సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానముకు సంబంధించిన సువార్తే నిత్య సువార్త. ఈ సువార్తలో ప్రభు జన్మం గురించి చెప్పవచ్చు, ప్రభు యొక్క పరిశుద్ధ జీవితం గురించి చెప్పవచ్చు, ప్రభు యొక్క ఆశ్చర్య కార్యములను గురించి చెప్పవచ్చు, ప్రభు యొక్క విమోచనముల గురించి, రక్తముల గురించి, ఆయన పొందిన శ్రమల గురించి, శిలువ మరణం గురించి చెప్పవచ్చు, ఆయన భూస్థాపన గురించి చెప్పవచ్చు, ఆయన పునరుద్ధానముల గురించి చెప్పవచ్చు, ఆయన ఆరోహణమైన దాని గురించి చెప్పవచ్చు, ఆయన రాకడ గురించి చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఇందులో భాగం ఏంటి అంటే, క్రీస్తు మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి సజీవుడై మూడవ రోజు తిరిగి లేచాడు. ఇది ఒక్క యేసు ప్రభువుకు తప్ప ఇంకెవ్వరికి ఉండదు. ఎవరు సువార్త చెప్పాలన్నా దీన్నే చెప్పాల్సిందే. ఈవెన్ దేవదూతలు చెప్పాలన్నా కూడా దీన్నే చెప్పాలి, ఇంక వేరే చెప్పేదానికి లేదు. అలా చెప్తే శాపం వచ్చేస్తుందని బైబిల్ సెలవుస్తా ఉంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్తను కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. దూత ప్రకటించిన, నాకు దూత ఏదో ప్రకటిస్తా ఉంది. ప్రకటన 14:6. మేము ప్రకటించిన, పరలోకం నుండి వచ్చి దూత ప్రకటించిన వేరొక సువార్త ప్రకటిస్తే శాపం వస్తుంది. There is only one gospel. That gospel is eternal. That gospel is permanent. ఒకే ఒక సువార్త ఉంది. ఆ సువార్త శాశ్వత కాలానికి సంబంధించిన సువార్త. ఆ సువార్త శాశ్వతమైనటువంటి సువార్త. చివరిగా 7వదిగా నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. ఈ నిత్య జీవాన్ని నిత్య రక్షణ అని కూడా అనుకోవచ్చు. నిత్య జీవం గురించి యేసు ప్రభు మాట్లాడాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం, మీరు నిత్య శిక్షను, నీతిమంతుల నిత్య జీవమునకు పోతారు. ఇక్కడ 2 గుంపులు మనకు కనిపిస్తాయి. ఒక గుంపు నిత్య శిక్షకు వెళ్తున్నారు, ఇంకొక గుంపు నిత్య జీవానికి వెళ్తున్నారు. నిత్య జీవము ఉంది అంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నిత్య శిక్ష కూడా ఉంది. పనిష్మెంట్ ఈస్ పర్మనెంట్, లైఫ్ ఈస్ పర్మనెంట్, ఎటర్నల్ లైఫ్ ఈస్ పర్మనెంట్. ప్రియరా, శిక్ష అనేటువంటిది నిత్యము ఉండేటువంటిది, రక్షణ అనేటువంటిది కూడా నిత్యము ఉండేటువంటిది. ఇప్పుడు ఒక ప్రశ్న, మన దగ్గరికి ఈ శిక్ష, రక్షణ ఈ 2 పెడితే మనం ఏది కోరుకుంటాం? 2 పర్మనెంటే. ఇది టెంపరరీ కాదు. ఇది ఇందాక ఒకటి టెంపరరీ, ఒకటి పర్మనెంట్. ఇప్పుడు ఈ 2 పర్మనెంట్ అనమాట. శిక్ష కూడా పర్మనెంట్, శాశ్వత కాలం ఉండేది. రక్షణ కూడా శాశ్వత కాలం ఉండేది. ఈ 2 ఏది కోరుకుంటాం? రక్షణ కోరుకుంటాం. ప్రభువు అంటున్నాడు, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేస్తాను. సో వీ మస్ట్ సీక్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. కాబట్టి రక్షణ మనం కోరుకోవాలి. ఈ రక్షణ అనేది ఎలా పొందుకోవాలి? రక్షణ యొక్క విలువ మనకు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే, చనిపోయిన మరుక్షణము రక్షణ యొక్క విలువ అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. ఆ కళ్ళు తెరిచేటువంటి ప్రదేశం పాతాళమైంది అనుకోండి, అది మహాభయంకరం. కళ్ళు తెరిచేది ఏంటంటే ఆత్మ.
ధనవంతుడు చనిపోయాడు, శరీరాన్ని తీసుకెళ్లి పాతి పెట్టాడు. అక్కడ కళ్ళు తెరిచాడు, బాధ అనుభవిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆత్మకు చావలేదు కదా, అది నిత్య శిక్ష. నీతిమంతులు నిత్య జీవముకు. ఎవరు నీతిమంతులు అంటే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు నీతిమంతులు. ఎవరు నీతిమంతులు అంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు నీతిమంతులు. రోమా 5:1 చదవండి, ముగించారు. రోమా 5:1. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీతిమంతులముగా తీర్చబడతాం. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడతాం. అదే 5వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణము మనకు జీవాన్ని ప్రసాదించింది. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్లనే ఈ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇంకొక వచనం చూసి ముగించేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు. క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట వలన మనము రక్షింపబడ్డాం. ఈ రక్షణ అనేది నిత్య రక్షణ. ఒక్కసారి నీవు రక్షింపబడితే ఆ రక్షణ ఎక్కడ అనుభవిస్తావు? నిత్యత్వంలో అనుభవిస్తావు, దేవుని రాజ్యంలో అనుభవిస్తావు, మరణం తర్వాత అనుభవిస్తావు. ఒకవేళ రక్షింపబడకపోతే నిత్య శిక్ష, అది పాతాళంలో నిత్య నరకంలో అనుభవించేటువంటిది, ఎండ్లెస్ పనిష్మెంట్. కనుక వాట్ ఈస్ పర్మనెంట్, ఏది శాశ్వతమైనది, ఆర్ వాట్ ఈస్ ఎటర్నిటీ, లేక ఏది శాశ్వతమైనది అన్నది మనం తెలుసుకుంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే దాని వరకు ప్రయాసపడతాం, దాన్ని పొందుకుంటాం, దాన్ని అనుభవిస్తాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన యొక్క ప్రార్థన. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఏది శాశ్వతమైనది అన్న ప్రశ్నకు 7 సమాధానాలు మీ వాక్యం నుంచి మేము ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానాంశం విన్న మాకు అందరికీ దీవెనకరంగా చేయండి. మేము ఏది కోరుకోవాలో మీరెంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. దాన్నే కోరుకునే వారుగా చేయండి. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ ప్రభా మీ నిత్య రాజ్యంలో కనబడాలి, మీ నిత్య జీవాన్ని అనుభవించండి. మా ప్రభువా, ఈ భూమి మీద కూడా మీరు సదాకాలం మాతో ఉండే దేవుడు. ఆ కాలంలో కష్టాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా, వ్యాధులున్నా, తిరస్కారాలున్నా మీరు మాతో కూడా ఉన్నటువంటి వాడు. కనుక మీ వైపు చూడగలుగుతుంది, ఆ నిత్య సన్నిధి నిత్యం అనుభవించేవారు ఉండగలుగునట్లు మీరే కనికరించి సహాయం చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరందరూ లేచి నిలబడి